గోదావరి పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి పుష్కరాలను చేసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఒకవైపు ప్రాజెక్టు పనులు, మరోవైపు గోదావరి దగ్గర పుష్కర ఘాట్ల మరమ్మతుల పనుల్లో వేగం పెంచారు అధికారులు. ఘాట్ల పొడవును రెట్టింపు చేసి ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పుష్కర ఘాట్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది కూటమి సర్కార్. గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాతో అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడెక్కడ భక్తులకు ఘాట్లు అందుబాటులో ఉంచుతున్నారు అనే దానిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. దాదాపు 210 కోట్ల రూపాయలతో 230 నుంచి 40 ఘాట్లు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఏలూరు జిల్లా పోలవరం నుంచి కూడా అంటే కుక్కునూరు వేలేరుపాటు నుంచి కూడా గోదావరికి అంటే సముద్రంలో కలిసేటువంటి అంతర్వేది ప్రాంతం నరసాపురం వరకు కూడా దాదాపు అన్ని ఘాట్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇష్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయబోతున్నారు, అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి కూడా వాటి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఏ విధంగా ముందుకు సాగుతున్నది కూడా 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కానీ అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ కానీ ఇప్పటికే అధికారులతో వివిధ రకాల సమీక్షలు కూడా జరపడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నదికి సంబంధించి పుష్కర ఘాట్లు ఏర్పాటుతో పాటు అటు ముఖ్యంగా ప్రధాన పుష్కర ఘాట్లు ఏవైతే ఉన్నాయో గోష్పాద క్షేత్రం అంటే కొవ్వూరు సమీపంలో కొవ్వూరులో ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం సంబంధించి కూడా పెద్దగా పుష్కర ఘాటు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. దీనికి సంబంధించి కూడా గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి పుష్కర ఘాటుకు సంబంధించి కూడా ఇంకా దాన్ని మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడం, అలాగే ఎక్కువ మంది లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉండడంతో ఇక్కడ ప్రధానంగా అనేక మౌలిక వసతులు కల్పించడం, అలాగే ముఖ్యంగా భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రహదారి సౌకర్యం కానీ ట్రాఫిక్ జాములు లేకోకుండా చూసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భద్రత విషయంలో అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి భద్రతకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక 50 కోట్ల రూపాయలు దాని నిధులు కేటాయించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే గోదావరి నదికి సంబంధించి కూడా అంటే ఘాట్లు పెంపు విషయంతో పాటు అలాగే భద్రత విషయం కానీ ఇతర సౌకర్యాలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతుంది. ముఖ్యంగా దాదాపు 210 కోట్ల రూపాయలతో గోదావరి పుష్కర ఘాట్లకు సంబంధించి కానీ అలాగే భద్రతా చర్యలకు సంబంధించి కానీ అలాగే దేవాలయాల అభివృద్ధికి సంబంధించి కానీ ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించు గోదావరి నదీ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏలూరు జిల్లాకు సంబంధించి కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కానీ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి కానీ అలాగే పాలకొల్లు అలాగే నరసాపురం ఆచంట ఈ నియోజకవర్గాల్లో దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల నిధులైతే కూడా దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కేటాయించింది. అలాగే పుష్కర ఘాట్లకు సంబంధించి కూడా ప్రత్యేక నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎస్టిమేషన్లు తయారు చేయడం జరిగింది. 2015 సంవత్సరంలో జరిగినటువంటి పుష్కరాల సమయంలో వచ్చినటువంటి భక్తులకు రెట్టింపుగా ఈ సంవత్సరం పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అంటే ప్రధానంగా పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అలాగే ఎటువంటి కష్టాలు కలకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా వృద్ధులు కానీ వికలాంగులు కానీ అలాగే మహిళా భక్తులు కానీ వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాలపైన ప్రత్యేక దృష్టి అయితే కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. ఇప్పటికే అనేక రకాల సమీక్షా సమావేశాలు కూడా అధికారులు నిర్వహించడం జరిగింది. అంటే మొత్తానికి గోదావరి పుష్కరాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షల అధికారులు ఉన్నత స్థాయిలో కూడా విచారణ సమీక్షలు జరుపుతున్నారు. అంటే మొత్తానికి 2027 పుష్కరాల నాటికి అటు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడంతో పాటు గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పుష్కరాల సమయంలోనే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించే అంశం కూడా పరిశీలన ఉన్న నేపథ్యంలో ఏ విధంగా
అటు పుష్కరాలకు సంబంధించి కానీ ఈ కార్యక్రమాలకు సంబంధించి కానీ అనుసంధానం చేసుకోవడం దానిపైన ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు మొత్తానికి ఎక్కువగా అంటే గోదావరి పుష్కరాలంటే తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా జనసందం భక్త సందం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ల అభివృద్ధిపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆ విధంగా ముందుకు సాగుతూ ముఖ్యంగా ఇటు గోదావరి నదీ తీర ప్రాంతంలో రాజమండ్రి వద్ద చేపట్టినటువంటి మెగా ప్రాజెక్టు సంబంధించి కానీ గోదావరికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు పుష్కరాలను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొని అవసరమైన చర్యలు అయితే కూడా చేపట్టే విధంగా అధికార యంత్రాంగాన్ని అయితే కూడా అప్రమత్తం చేస్తుంది. అయితే ఎక్కడెక్కడ ఏ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏ మేరకు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. పుష్కరాలకు సంబంధించి ఈ యొక్క ప్రిపేర్నెస్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకి అంటే మా ప్రాంతంలో సిద్ధాంతం నుంచి బీప్తెప్ప వరకు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. మరి ఇక్కడ మనకు వశిష్ట గోదావరి ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఇది వెళ్ళి సముద్రంలో బంగాళాఖాతంలో కలవటం జరుగుతుంది మన బీప్తెప్ప అంతర్వేది మధ్యలో. అయితే మనకి ఈ పుష్కరాలకు సంబంధించి ఘాట్లు అభివృద్ధి అన్నది ఇక పనులు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ప్రారంభమవుద్ది. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి నర్సాపూర్ మున్సిపాలిటీ ఏరియాలోనే చాలా అతిపెద్ద రేవు అయినట్టు వలందరి రేవు, కొండలం రేవు, లలితాంబ ఘాటు, తర్వాత మనకి ఫెర్రీ పాయింట్ అన్నీ కూడా ఉన్నాయి. పెద్ద రేవులు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే. ఇక్కడ కూడా ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. మరి మనకి ఇక్కడికి ఒక 15 కోట్లు శాంక్షన్ అయినాయని విన్నాము. మరి దానికి సంబంధించి కూడా పనులు ప్రారంభిస్తారు, మోడర్నైజేషన్, ఇంకా ఇతర ఫండ్స్ కూడా అడిగి గౌరవ శాసనసభ్యులు మరి మంత్రి గారిని అడిగి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించి ఎస్టిమేట్స్ కూడా తయారు చేశారు. అవి కూడా వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా పాలకొల్లో కూడా ఇప్పటికే వివిధ పనులు మొదలైనవి అక్కడ. ఆ విధంగా కూడా మనకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి భక్తులు ఏ విధమైన అసౌకర్యం కల్పించకుండా మనకి ఈ యొక్క మేము పోలీస్ కలిపి అక్కడ ఈ మనకి పార్కింగ్ స్లాట్స్ ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి, అదేవిధంగా భక్తులకు వచ్చిన భోజన ఏర్పాట్లు ఏ విధంగా చూడాలి, అదే ఆ భోజనం స్వచ్ఛందంగా పెట్టే వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్లు అరేంజ్ చేయాలన్నది కూడా మేము పర్యటించి ఏర్పాట్లు చూసుకుంటున్నాము. అదేవిధంగా అన్ని హంగులతో అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది కుంభమేళా స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్తున్నారు కనుక ఆ విధంగానే మన ఇక్కడ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు వచ్చినప్పుడు వసతి కానీ, అదేవిధంగా వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ నీటి శుభ్రత కానీ, ఎప్పటికప్పుడు శానిటేషన్ కానీ చూసుకునే విధంగా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికి గోదావరి పుష్కర ఏర్పాట్లపై అటు ప్రభుత్వం అలాగే అధికారులు తీసుకుంటున్న ఆ చర్యలు. మొత్తానికి అటు పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు అలాగే దేవాలయాల అభివృద్ధి అంటే నదీ పరివాహక ప్రాంతంలో అటు పుణ్యస్థానాలు ఆచరించడంతో పాటు భక్తునికి అంటే ఆ దైవ సేవలో కూడా భక్తులు కొనియాడేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకుంటుంది. విడుదల పవన్తో శ్రీనివాస్, చంటివి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.